హాయ్ అండి. ఇప్పుడైతే దియాస్ కొనుక్కుందాం అని చెప్పేసి వెళ్తున్నాను. మీకు తెలుసు కదా, ఎవ్రీ ఇయర్ డెకరేటివ్స్ అయినా, దియాస్ అయినా, కృష్ణ విగ్రహాస్ అయినా, లక్ష్మీదేవి విగ్రహాలైనా నా స్పెషల్ ఇంట్రెస్ట్తో మా ఇంటికి దగ్గరలో ఉండేవి చూపిస్తూ ఉంటాను అని చెప్పేసి. సో సరే అండి, సరదాగా ప్రమిదలు ముందే కొనిపెట్టుకుందాము. ఆ టైంకి అయితే మళ్ళీ డజన్ 120, 80 అట్లా చెప్తూ ఉంటారు. ఇప్పుడు ఎంత చెప్తారో కూడా తెలియదు, వెళ్ళాక తెలుస్తుంది. సరే, నా తరపున అయితే ఒక చిన్న మాట చెప్పాలి అనుకుంటున్నాను. ముందుగా అందరికీ ధనత్రయోదశి, దీపావళి శుభాకాంక్షలు. నా ఫేస్ ఇగ్నోర్ చేసేసేయండి. బాబుని ట్యూషన్ దగ్గర దింపడానికని వచ్చి వీడియో స్టార్ట్ చేస్తున్నాను అనమాట. మీకు సలహాలు ఇచ్చేంత దాన్ని కాదు, కానీ మన ఛానల్ వ్యూవర్స్తో నేను బయట ఎక్కువ బంగారము, వెండి లాంటి షాప్స్కి, ప్రమోషన్స్కి వెళ్తూ ఉంటాను కాబట్టి ప్రెజెంట్ ఒక న్యూస్ ప్రెజెంటర్గా ఉండి అన్నీ తెలిసినటువంటి విషయాలు, అంటే అనలిటిక్స్ కావచ్చు, వీటి రీత్యా మీకు ఒక విషయం అయితే మీతో పంచుకోవాలి అని అనిపిస్తోంది. ఇకపై ఇంట్లో ఏదైనా శుభకార్యం అయినప్పుడు ఒక చిన్న సలహా మాత్రమే. ధనత్రయోదశి దగ్గరకు వస్తుంది కాబట్టి ఆ రోజు ఏం మొదలుపెట్టినా చాలా మంచిది కాబట్టి మీతో షేర్ చేసుకుంటున్నాను. పిల్లల బర్త్డేస్ రావచ్చు, మన మ్యారేజ్ డేస్ రావచ్చు, లేకపోతే మన బర్త్డేస్ రావచ్చు, లేదా మనం ఏదన్నా ఫంక్షన్స్కి అటెండ్ అవ్వచ్చు, శుభకార్యాలకి, వేటికైనా గిఫ్ట్లు అయితే కొనాలి అని అనుకుంటాం. ఆ గిఫ్ట్ ప్లేస్లో మీ స్తోమత ఇప్పుడుండే కాస్ట్ ప్రకారం బంగారం తీసుకుంటే, మీరు బంగారం పెట్టగలిగే స్తోమత మీకు ఉన్నప్పుడు 1 గ్రామ్ కాయిన్, 1/2 గ్రామ్ కాయిన్ అన్న ప్రిఫర్ చేయండి. మీకు బంగారం పెట్టే స్తోమత లేనప్పుడు దాని ప్లేస్లో, అంటే రీప్లేసింగ్గా వెండి 1 గ్రామ్ వచ్చేసి 200 రూపాయలు. ఈ వీడియో నేను చేసే టైంకి 1 గ్రామ్ 202 రూపాయలు ఉంది ఈరోజు. అర్థం చేసుకోండి ఏ లెవెల్లో బంగారం, వెండి పెరుగుతోందనేది. 1 గ్రామ్ కానీ, 2 గ్రాములు కానీ, 3 గ్రాములు కానీ ఏవేవో పిచ్చి పిచ్చిగా ఇచ్చే బదులు ఇలాంటి గిఫ్ట్స్ ఇకపై ప్రిఫర్ చేస్తే దానివల్ల వాళ్ళ భవిష్యత్తుకి ఉపయోగపడుతుంది. మన మ్యారేజ్ డేలు, మన ఇంట్లో వాళ్ళ అకేషన్స్ ఏ వచ్చినా కూడా మనం కూడా ఒక జ్ఞాపకంగా వీటిని కొని పెట్టుకుంటూ ఉంటే తప్పకుండా పిల్లల భవిష్యత్తుకి ఇలాంటివి ఉపయోగపడతాయి. బై ద వే, ఈసారి అయితే నేను ఏమీ కొనట్లేదు. చిన్న ఎగ్జాంపుల్, నా కాలుకి పట్టీలు లాస్ట్ ఇయర్ రక్షాబంధన్ అప్పుడు అమర్ నాకు పంపించాడనమాట గిఫ్ట్గా. ఈ పట్టీలు మువ్వలన్నీ రాలిపోయాయి. సో పట్టీలు అంతకుముందు నేను పెట్టుకున్నవి, ఇప్పుడు అమర్ ఇచ్చినవి, ఈ రెండు కలిపేసి కొత్తది ఏదన్నా తీసుకుందాము, మార్చుకుందాము. నాకు ధన్తేరాస్ చాలా సెంటిమెంట్. చిన్నది 1 గ్రామ్ అన్నా కొంటాను. మీకు తెలుసు కదా, అక్షయ తృతీయ కూడా సెంటిమెంటు. మొన్న 2 గ్రామ్స్ సిల్వర్ కొన్నాను. సో సరే అని జస్ట్ కనుక్కుందామని వెళ్ళానండి నిన్న, అంతేను. వెళ్తే ఈ 2 జతల పట్టీలు వెయ్యంగా ఒక 10 తులాల 15 తులాల్లోనూ సింపుల్దేనండి. ఒక మువ్వు ఉండేదే సెలెక్ట్ చేసుకున్నాను. నేను ఆఫీస్కి వెళ్తాను కదా, పెద్ద పెద్దవి ఏం సెలెక్ట్ చేయను అనమాట. గజ్జల సౌండ్ పెద్ద పెద్ద వస్తే బాగోదు ఆఫీసెస్లో, అది కరెక్ట్ కాదు. బట్ కాలికి పట్టీలు ఉండాలి, నాకు సెంటిమెంట్, నాకు ఇష్టం కాబట్టి నేను పెట్టుకుంటాను పట్టీలు. సో వెళ్తే కాలికి మెట్టెలు, పట్టీలు మార్చాలంటే 15 తులాలు దగ్గర దగ్గర, తరుగు మజూరి ఇంకా క్యాలిక్యులేట్ చేయకముందరే 15-20 వేలు చెప్పారు. ఈసారి ఈ విషయం చెప్పాలి అనిపించింది. పదండి మనం షాపింగ్కి అయితే వెళ్ళిపోదాము. మనకి ఇచ్చేటువంటి గిఫ్ట్ చేతికి ఎంత పెద్దది కనిపిస్తుంది అనుకోకండి. అది ఎంత విలువైంది, అవతల వాళ్ళకి ఎంత ఉపయోగపడుతుంది అనేలాగా ఇకపై గిఫ్ట్ సెలెక్షన్ అనేది పెట్టుకోండి. మన వల్ల అవతల వాళ్ళకి యూజ్ ఉంటుంది. ఎవరైనా మనం ఒకటి స్టార్ట్ చేసినప్పుడు వాళ్ళు కూడా మనకి ఇలాంటివి ఇచ్చి, ఏదైనా ఒక వాల్యుబుల్ అయినప్పుడు మనం దాన్ని షేర్ చేసుకోవడంలో తప్పలేదు కదా. సో ఎందుకో ఇది చెప్పాలనిపించింది. పదండి ఇంకా షాపింగ్కి వెళ్దాం. నమస్తే, మీలో కొత్తగా చూసే వాళ్ళకైతే చెప్తున్నానండి, ఎవ్రీ ఇయర్ కూడా స్ట్రీట్ షాపింగ్లో మనకి దీపావళికి సంబంధించి కొత్తగా ఏమేమి మార్కెట్లోకి వచ్చాయి అనే వీడియో నేను కంపల్సరీ ప్రజెంట్ చేస్తానన్నమాట. సో ఈ ఇయర్ కూడా ప్రజెంట్ చేస్తూ ఉన్నాను. ఒక్కో దగ్గర ఆడియో అయితే లోలో వచ్చింది. సో ప్లీజ్ తప్పకుండా వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి. మంచి మంచి వెరైటీస్ అనేది వీడియోలో చెప్తూ నా షాపింగ్ కబుర్లన్నీ కూడా మీతో షేర్ చేసుకోవడం జరిగింది. మీకు నేను ఇప్పుడు చూపిస్తున్న ప్లేస్ ఏంటంటే, మీరు కూకట్పల్లి కేపీహెచ్బి వైపు వచ్చారనుకోండి, స్ట్రైట్గా మియాపూర్ వైపు వచ్చేస్తే కనుక లెఫ్ట్ సైడ్లో ఉండే రోడ్ సైడ్ మార్కెట్. ఎగ్జాక్ట్గా మీరు జేఎన్టీయూ దగ్గరికి వచ్చినప్పుడు మెట్రో స్టేషన్ వైపు చూస్తూ వెళ్ళారంటే లెఫ్ట్ సైడ్లోనే మొత్తం షాపింగ్ ఏరియా అనమాట. ఇది దివాళీ వరకు అలాగే ఉంటుంది. మంచి మంచి డెకరేటివ్స్, దియాస్ అన్నీ కూడా ఉంటాయన్నమాట. ఒకవేళ మీరు మియాపూర్ సైడ్ నుంచి వస్తూ ఉన్నారనుకోండి, ఆపోజిట్ రోడ్ వైపు చూడండి, చూస్తే కనిపిస్తాయి. తులసికోట దగ్గర కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇదిగో త్రిశూలం దియా. ఇంకా కొత్తగా ఏమున్నాయి, డిజైన్స్ చేంజ్ అవుతాయి అంతే.
కాస్త ఎక్కువ పట్టేది మాత్రమే సెలెక్ట్ చేసుకుంటూ ఉంటా. నాకు డిజైన్స్తో ఏం పనిలేదు, కలర్స్తో కూడా ఏం పనిలేదు. కొంచెం నాకు లోతు ఎక్కువ ఉండాలన్నమాట. ఇది కూడా బాగుంది కదా గుమ్మం దగ్గర పెట్టుకోవడానికి. ఈ పింగాణివి అయితే లాస్ట్ ఇయర్ నుంచే ఫేమస్ బాగా. ఇవి మీరు 7 శనివారాల వ్రతం చేస్తే అప్పుడు పిండి దీపాలు పెట్టుకోవడానికి బాగుంటాయండి చాలా. సో ఈసారి కుబేరా ఇలా వెరైటీస్ అన్నీ ఉన్నాయన్నమాట. ఇది ఆకాశ దీపం. చాలా బరువు ఉంది. ఇదొక వెరైటీ. ఇందాక కలర్ది చూసాం కదా, అలాంటిదే నార్మల్ది అనమాట. మనం కావాలంటే చుట్టూ ఫ్లవర్స్ అవి డెకరేట్ చేసుకోవచ్చు. ఇంకా ఏమున్నాయి వెరైటీస్? అదిగో ఆకాశ దీపంలోనే వెరైటీస్ కనిపిస్తున్నాయి. సో డిఫరెంట్గా. నేను మరీ డీప్గా వెళ్ళట్లేదు, జస్ట్ మీకు చూపిస్తున్నాను అంతే. ఆకాశ దీపాల్లో కానీ హ్యాంగింగ్ దియాస్గా కానీ ఎవరైనా కొత్తవి వాడాలనుకుంటే ఇంటి ముందర ఇదిగోండి హ్యాంగింగ్వి కొత్తవి. ఇది కూడా అగరబత్తి పెట్టుకోవచ్చు, మధ్యలో చుట్టూ దీపాలు వస్తాయి, ఇంటి ముందర బాగుంటుంది. ఇది ఎంతమ్మా? 250 పెయిర్ 250యా? బాగుంది. డజన్ ఎంత ఉన్నాయి మట్టి ప్రమిదలు? 1 డజన్ 50యా? ఇప్పుడు 50 చెప్తున్నారు. పండగ దగ్గరకు వచ్చేసరికి 80 రూపీస్, 120 రూపీస్ డిమాండ్ వైజ్ వెళ్ళిపోతాయి. రామ్ పరివార్ చాలా బాగుందండి. బాగున్నారు కదా స్వామివారు. ఎంత బాగుందో. ఇది ఎంత? 250యా? చాలా బాగుంది. ఇవన్నీ కూడా ఆల్రెడీ లాస్ట్ ఇయర్ చూసినవే, కొంచెం డిఫరెంట్గా మారాయి. ఇక ఏ షేప్ కంటే ఆ షేప్తో వచ్చేసాయి. వావ్. ఆహా, కలర్లో ఇది తెలుసు, కానీ అది ప్యూర్ మట్టిలో భలే ఉంది. ఎంత బాగుందో చూడండి కలర్లో. జై శ్రీరామ్. హుండీలు ధనత్రయోదశి నుంచి ఎవరైనా డబ్బులు దాచుకుంటా అంటే హుండీలు, అభిషేకం చేసుకోవచ్చు. దీని పర్పస్ వాళ్ళు పెట్టింది ఏంటో కానీ నాకు చూడంగానే అభిషేకం గుర్తొచ్చింది. ఇదిగోండి ప్రమిదల్లో వెరైటీస్ చాలా. అదిగో ఇప్పుడు కుండలు పెడతారు కదా, కుబేర కుండలు. అండ్ ఇదిగో చిన్న చిన్న దియాస్. కృష్ణాని చూపిస్తాను చూడండి, కళ్ళు జిగేలు అనాలంతే మీకు. ఇంకా నేను ఈసారి నైట్ వ్యూ అందుకే రికార్డ్ చేసిన. చూడండి కన్నయ్య ఎంత బాగున్నాడో. చూడండి రాధాకృష్ణ ఎంత బాగుందో చూస్తారా. అదో వృక్షం మీద. అసలు మాకైతే కన్నయ్య విగ్రహాలు ఎన్ని ఉంటాయో కలెక్షను. రే బంగారు ఎంత బాగున్నాడో చూడండి రాత్రి వ్యూలో. బంగారంటే బంగారే, ఏం అందం అసలు. చూసే నల్ల కొనాలనిపిస్తుందండి, కానీ మనం మెయింటైన్ చేయలేము. ఇవి చూడండి మొక్కలు అనమాట, ప్లాంట్స్వి. ఎంత బాగున్నాయి చూడండి. ఏనుగైనా ఎంత బాగుందో. ఇలాంటి పెద్ద పెద్దవి కూడా ఉంటాయండి బాబు. ఇదిగో అఖండ దీపాలకైనా, కార్తీకం కదా, పెద్ద ఉర్లి మన గార్డెన్స్లోకి అనమాట. చూడండి ఇట్లాంటి ఫ్లవర్ డెకరేటివ్స్ కూడా చాలా బాగుంటాయి ఈ టైంలో. చూడండి అయితే ఇవన్నీ క్లాత్ కాదు, జస్ట్ ప్లాస్టిక్ అనమాట. బాగుంటాయి డెకరేటివ్స్గా. ఇదిగో లీవ్స్ ఇంటి ముందర, ఇంకో ఫ్లవర్స్ లాగా హ్యాంగింగ్స్. బాగుంది కదా. ఇలాంటివి అయితే ఛానల్ పెట్టిన కొత్తలో ఎన్ని కొన్నానో. న్యాచురల్గా ఉంటుంది చూడండి. కొన్ని క్లాత్ ఉంటాయి, కొన్ని ఇదిగో ఇది క్లాతే, కొన్ని ప్లాస్టిక్ ఉంటాయి. ఇది చూడండి ఛానల్ పెట్టిన కొత్తలో అయితే ఎన్ని కొన్నానోనండి. అవన్నీ అటకెక్కిచ్చేసాను. ఒకసారి ఉండే ఇంట్రెస్ట్ ఇంకోసారి ఉండవు కదా. సేమ్ మన బట్టల్లాగే వీటి మీద పెట్టే ఖర్చు కూడా వెనక్కి రాదు.
ఆ టైంకి ఏదో సరదా కోసం ఇంత పెట్టుబడి పెట్టుంటాను. అసలు ఎన్ని కొనుంటా ఛానల్ స్టార్టింగ్లో అయితే. వా టూ మచ్ అసలు నేను కొనేవైతే. ఇంత బాగుందో, ఇంత బాగున్నాయి చూసారా. ఇవన్నీ అన్నమాట మీరు ద్వారబంధాలకి, పూజ అలంకారాలప్పుడు, మీ ఇంట్లో ఏమన్నా అకేషన్స్ జరిగినప్పుడు మీరే డెకరేట్ చేసేసుకోవచ్చు. ఇదిగో మనీ ప్లాంట్స్, ఇలాంటి హ్యాంగింగ్స్ కూడా ఉంటాయన్నమాట. ఇదిగో తమలపాకులు, మనీ ప్లాంట్లో వెరైటీలు చూడండి. ఇంకా ఈ బంతిపూల వెరైటీలు అయితే ఎక్కడైనా. ఈ లీఫ్ చూడండి ఎంత బాగుందో, న్యాచురల్గా గుమ్మం దగ్గర కట్టుకుంటే ఎంత బాగుంటుందో. మనీ ప్లాంట్ గుమ్మానికి తోరణాల్లో పెరుగుతుందని వేశానండి. 2 ఏళ్ళు 3 ఏళ్ళు అవుతుంది, అదొక కొమ్మ కూడా పెరగలేదు. అందుకే నాకు బాధ. ప్లాంట్స్ని పెంచను, నా దగ్గర పెరగవు, నేను దాన్ని పెరగనివ్వను. పాపం ఎంత బాగున్నాయి చూసారా. ఇది చూడండి సన్ఫ్లవర్. ఇవన్నీ ఫ్లవర్స్ అన్నమాట. చూడండి న్యాచురల్ లుక్ ఇచ్చేవి డెకరేటివ్స్ కూడా. చూడండి ఎంత బాగున్నాయో. మనకి నార్త్ ఇండియన్స్ బాగా పెద్ద ఫెస్టివల్ కదండి వాళ్ళకి, ఇప్పుడు బాగా డెకరేట్ చేసుకుంటారు. లక్ష్మీదేవి అమావాస్య పూజ, ఇప్పుడు మనకి మహాశివరాత్రి వస్తే ఎలాగో వాళ్ళకి అమావాస్యలు అన్నీ ఎంత బాగా చేస్తారో వాళ్ళకి పెద్ద అమావాస్య అన్నమాట ఇది. చాలా బాగా చేసుకుంటారు లక్ష్మీదేవి పూజ. సో వాళ్ళు అన్నీ మార్చేస్తారు ఇంట్లో, కొత్తవన్నీ అన్నమాట. అంటే పాతవి, ధూళి పట్టినవి, చిరిగినవి, చీకినవి, విరిగినవి అన్నీ చేంజ్ చేసేస్తారు వాళ్ళు. ఎంత బాగున్నాయి చూస్తున్నారా. వా ఎంత అందంగా ఉందో నైట్ వ్యూలో. పగలు కూడా ఇంతే బాగుంటాయండి. ఎప్పుడు పగలు తీస్తాను కదా అని ఈసారి రాత్రి వచ్చాను అనమాట. ఎంత బాగుందో చూడండి న్యాచురల్గా. 750 అంటండి ఇది, ఓన్లీ ఇదంతా కలిపి 750 అంట. స్టాండ్ రాదు, స్టాండ్ సపరేట్. భలే ఉంది, ఎంత బాగున్నాయి చూడండి. ఇవి చూడండి ఎంత బాగున్నాయో. బా సూపర్ బస్లో. బా ఈ హ్యాంగింగ్స్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో. చెప్పాను కదా నార్త్ ఇండియన్సే ఎక్కువ ఉంటారు అని. మన తెలుగు వాళ్ళకన్నా మీకు అక్కడ కనిపించే వాళ్ళు కూడా నార్త్ ఇండియన్సే, షాపింగ్ చేసేవాళ్ళు కూడా. చూసారా ప్లాంట్స్ అన్నీ రియల్గా అనిపిస్తున్నాయి కదా. అన్నీ ప్లాస్టిక్కే. ప్లాస్టిక్ మీన్స్ ఇవి ఏంటో నాకు తెలియదు, మెటీరియల్. బట్ చూడండి ఎంత అందంగా ఉన్నాయో. ఇక్కడ మీకు ఎగ్జాక్ట్గా మియాపూర్ నుంచి, అంటే జేఎన్టీయూ నుంచి మియాపూర్ వచ్చే రోడ్ అన్నమాట ఇది. అటువైపు తీసుకుంటే ఇదిగో మియాపూర్ నుంచి రివర్స్లో మీరు యూటర్న్ తీసుకొని ఇటువైపు వస్తే మొత్తం ఇవేనండి. ఇక్కడ కృష్ణ ఐడల్స్ చూడండి. అసలు ఇవి ఏ ఇయర్కి ఆ ఇయరే హైలైట్ అన్నమాట. భలే ఉంటాయి. ఇదిగో చూసారా ఎంత బాగున్నారో. కృష్ణ ఐడల్స్ చూడండి ఎంత బాగున్నాయో. నాకైతే గోపద్మ వ్రతం చేస్తున్నాను కదా, కన్నయ్యని ఒక్కటన్నా కొనుక్కొని పెట్టుకోవాలనిపిస్తుంది. ఎంత ఇష్టం అంటే అసలు చూడండి ఎంత బాగున్నారు. అబ్బాబ్బాబ్బాబ్బాబ్బాబ్బాబ్బా చూడండి ఎంత బాగున్నారో స్వామి. అరే రే 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 బంగారు. మంచిగా గార్డెన్ ఉన్నవాళ్ళు ఇలాంటివి పెట్టుకుంటే ఎంత బాగుంటాయండి. చూడండి చూడండి ఎంత బాగున్నారో చూస్తున్నారా. ఎంత బాగానో. 1300 అంట. చాలా రీజనబుల్గా చెప్పాడండి. ఎండకి వానకి పాపం ఏడాదికి ఒకసారి పిల్లలు ఏవేవో రాష్ట్రాలు దాటి వస్తారు, ఇక్కడ అమ్ముకుంటారు. కానీ నచ్చి కొంటే మాత్రం హాట్ కేక్స్ ఇవి. అమ్మవారు చూడండి ఎంత బాగున్నారో. చూడండి అమ్మవారి విగ్రహాలు ఎంత బాగున్నాయో. నార్త్ ఇండియన్స్కి విగ్రహారాధన ఉంటుందన్నమాట ఈ టైంలో. మనం దుర్గాదేవిని, గణపతిని ఎలా పెడతామో వాళ్ళు ఎలా పెడతారో ప్రత్యేకంగా ఈ పండుగకు పెట్టుకుంటారు అనమాట వాళ్ళంతా. 1300 అంట. సో బార్గెన్ చేసే అలవాటు లేనిదే కొనే అలవాటు కొంతమందికి ఉండదు కదా. సో అలాంటి వాళ్ళు 1000కి అడిగితే ఇవ్వచ్చు. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బా ఏమున్నారండి స్వామి. అరే కన్నయ్య బంగారు. ఇదో ఇటు చూడండి ఎలా చూస్తున్నాడో. ఇది చూడండి
ఎంత బాగుందో చూసారా అండి ఐడల్స్. నేను ఇలా ఎక్కడ కనిపించినా ఆగిపోయి షూట్ చేసుకుంటానండి. రోడ్డు మీద ఎవరు చూస్తున్నారో కూడా పట్టించుకొని అసలు ఏంటో భలే ఇష్టం నాకు దీపావళి షాపింగ్. ఈ ఐడల్స్ షాపింగే అనమాట, చాలా చాలా ఇష్టము. మీకు రోడ్డు మీద ఇలా కనపడే కలెక్షన్ ఎక్కడ ఉండదు. ఎద్దులు చూడండి ఎంత బాగున్నాయో. ఇంకా ఇంచుమించుగా కలర్ కాంబినేషన్స్తో ఇలాగే ఉంటాయండి విగ్రహాలు మీరు ఎక్కడ వెతికినా. కొంతమంది మార్నింగ్ టైంలో అంటే డే లైట్లో వచ్చి కొనుక్కుంటారు, ఎక్కడన్నా ఏమన్నా విరిగిపోయినవి ఇవి రాత్రిపూట అయితే ప్రాబ్లం అవుతుందని. కొంతమంది నైట్ వ్యూలో బాగుందా లేదా చూసుకుంటారు, ఎందుకంటే లైటింగ్ వేసిన తర్వాత కొనడానికి ఇష్టపడతారు ఎక్కువ మంది. అమ్మ కన్నయ్యోయ్. ఇంకా వీడియో లెంత్ అయిపోతుంది, పెద్దగా ఎలివేట్ చేయను. ఎక్కడున్నా ఇలాగే ఉంటాయి అన్నమాట. నేనైతే ఏదన్నా దీపాలు కొనుక్కుందాము అనేసి వచ్చాను. ఎటు చూసినా ఈ కృష్ణుడే మనసు లాగేస్తున్నాడు. ఏం చేయాలబ్బా. నాకు ఎవ్రీ ఇయర్ అంత ఉండేది కాదు కానీ అండి, ఈసారి చాలా బాగున్నాయండి స్వామివారి రూపాలు. ఎటు చూసినా ఆయనే కనిపిస్తూ ఉన్నాడు. అండ్ ఇవి తులసికోట దగ్గర బాగుంటాయండి ఈ క్యాప్స్. దీపం ఆరిపోతుంది అనే భయం లేదు. ఇది కూడా ఒకటి కొనుక్కుంటే బెటర్ ఏమో. అద్దాల కోసం మిర్రర్స్కి అస్తమాను షాప్కి వెళ్ళడము, 150 పోయడము, అదేమో చేతిలో కడిగేటప్పుడు దబాల్మని పగిలిపోవడం. ఏ भी पैक करो. ఏ ఓన్లీ క్యాప్ హేనా తులసి కోట దగ్గర కదా. అదిగోండి అవన్నీ కలెక్షనే. ఇంకా ఇక్కడ కొన్ని దియాస్ ఉన్నాయి. ఇంతే, మనం ఎంత చూసినా ఇంచుమించుగా ఇవే ఉంటాయి, పెద్ద చేంజ్ ఏమి ఉండవు. ఈ క్యాప్స్ మారుతున్నాయి అంతే. మీరు ఏ దీపం అన్నా పెట్టుకోండి, క్యాప్స్. ఎంతమందికి ఈ దీపాలంటే ఇష్టం కింద కామెంట్ చేయండి. నాకు ఇవి అయితే ఇష్టం, హాయిగా ఉంటాయండి బాబు, ఏ టెన్షను లేకుండా. క్లీనింగ్ కూడా ఈజీ. ఇక నేను జస్ట్ చూపిస్తూ ఉన్నాను అనమాట. ఎంత చూపించినా ఇంక అవే దీపాలు, అవే కలెక్షను, అవే హ్యాంగింగ్స్ అన్నీ ఉంటాయండి. ఇదిగో ఇదంతా అనమాట. ఇంకా మియాపూర్ రోడ్ అంతా. మీరు ఆ రోజు నేను ఎప్పుడు క్రాకర్స్ వీడియో బిఫోర్ డే ప్రజెంట్ చేస్తూ ఉంటాను ఖచ్చితంగా. సో అప్పుడు క్రాకర్స్ది చూపిస్తా. యాక్చువల్లీ ఈసారి క్రాకర్స్ మేము పెట్టలేదండి, స్టాల్స్ మొత్తం ఫర్నిచర్స్ వచ్చేసాయి. మరి ఎక్కడ పెడతారో ఏమో, నాకు ఇబ్బందే క్రాకర్స్ కొనటం. చూస్తే అదిగో అక్కడి నుంచి స్టార్ట్ చేస్తే ఇవన్నీ ఇంకా కృష్ణ ఐడల్స్, దిష్టి బొమ్మలు అన్నీ మార్చుకుంటారు కదా. అమావాస్య కాబట్టి వాళ్ళు కొంతమంది వెహికల్స్కి మార్చుకుంటారు, ఇంటికి, ఆఫీసులకి, సంస్థలకి అన్నిటికీ మార్చుకుంటారు. ఇగో ఇంకా మాకు ఇలాంటి లైటింగ్ షాప్స్ కూడా ఉంటాయి అన్నమాట. హోమ్ డేకర్ ఎవ్రీథింగ్. ఎంత చూపించినా ఇంకా మీకు లోపలికి వెళ్తే అవే హుండీలు, అవే విగ్రహాలు, అవే కన్నయ్యలు, అవే లక్ష్మీదేవులు ఉంటాయి. సో బిఫోర్ లాస్ట్ ఇయర్ బిఫోర్ కానీ కృష్ణయ్య చాలా బాగుంటాడండి, రండి చూద్దాం. కన్నయ్య లాట్ ఆఫ్ కలెక్షన్ ఉంటుంది ఈ టైంలో. మీరు కొంచెం ఒక గంటన్నర టైం స్పెండ్ చేసి వస్తే బొమ్మల కొలువులకి కావాల్సినవైనా, లేకపోతే లక్ష్మీ పూజకి కావాల్సినవైనా, ఈ టైంలో ఏవైనా మంచి మంచి బొమ్మలు చేర్చి పెట్టుకుందాం అనుకుంటే బాగా దొరుకుతాయండి. మీ అందరికీ నేను ఎవ్రీ ఇయర్ చూపించే ఉంటాను ఇవన్నీ. ఇంకో అనంత పద్మనాభ స్వామి, మీకు బొమ్మలు కూడా ఈ టైంలోనే దొరుకుతాయి అన్నమాట. తీసి పెట్టేసుకోవచ్చు చక్కగా. చూడండి ఎంత బాగున్నాయో, ముద్దుగా. అన్నీ మొత్తం కన్నయ్యలే అండి. చూడండి, మీకు ఓపిక ఉండాలంతే. జుట్టు అటేసి, మొహం ఇటు తిప్పి, చెయ్యి అటు తిప్పి, ఎన్ని వెరైటీల్లో ఉంటారంటే స్వామి, అన్ని వెరైటీల్లో ఉంటారు. రాధమ్మతో కలిసి నవ్వుతూ ఒక దగ్గర, మూతి ముడుస్తూ ఒక దగ్గర, తులసి వనంలో ఒక దగ్గర. ఇంకా చెప్పేది ఏముంది చెప్పండి, ఎన్నైనా అనమాట. ఇక ఉర్లీ మోడల్స్ కూడా ఇలా ఉంటాయి, చాలా బాగుంటాయి. నేనైతే ఫుల్ టైర్డ్గా ఉన్నాను, అందుకే ఫేస్ చూపించలేదు అనమాట. నాకు వీడియో తీయడం సరదా, చూపించడం ఇష్టం మీ అందరికీ. అందుకే ఎలాగోలా టైం కుదుర్చుకొని బాబుని ట్యూషన్ దగ్గర దింపేసి ఆ 1 అవర్లో ఇవన్నీ షూట్ చేసుకొచ్చేద్దామని. యాక్చువల్లీ మా హైదరాబాద్లో
కొన్ని ప్లేసెస్కి వెళ్తే ఎంత బాగుంటాయి తెలుసా, ఎక్స్ప్లోర్ చేయాలని ఎంత ఇష్టమో. కానీ నా బిజీ లైఫ్, నా జాబ్, ఈ మేనేజ్మెంట్ వల్ల ఇవి ఉంటాయి అని చెప్పగలుగుతాను తప్ప చేయలేనండి పెద్దగా. చూద్దాం ఎప్పుడైనా అంత ఖాళీగా ఉన్నప్పుడు, యూట్యూబ్ ఇలాగే కంటిన్యూ అయినప్పుడు, ఇలాగే సక్సెస్ కనీసం 10,000 అయినా స్టేబుల్గా కంటిన్యూస్గా చూస్తున్నారు అని అనుకున్నప్పుడు చూపిద్దాం. ప్రస్తుతానికి నా పరిధుల్లో నేను అందించగలిగేంత, చూపించగలిగేంత, చూడలేని వాళ్ళ కోసం, కొనలేని వాళ్ళ కోసం, మార్కెట్లో ఇలా ఉంటాయి, పండగంటే ఇలా ఉంటుంది అని నా సరదాలన్నీ మీతో పంచుకుంటూ ఉన్నా. చూడండి ఎన్నని ఎంచగలుగుతారు, ఏదని కొనగలుగుతారు. ఒక దగ్గర ఫిక్స్ అయిపోయి ఒకటి కొనుక్కొని వచ్చారనుకో, మళ్ళీ ఇంకో దగ్గర ఇదిగో ఇలా మనసు లాగేస్తూ ఉంటాడనమాట. చూడండి ఎలా కూర్చొని, అలంకారం లేకపోయినా అలాగే ఉంటాడు ఈయన, అలంకారం ఉన్నా ఇలాగే ఉంటాడు ఈయన. ఏంటో ఈయన సౌందర్యం అర్థమే కాదు అసలు. అలంకారం ఉంటే ఒకలా ఆకర్షిస్తాడు, అలంకారం లేకపోతే ఒక రకంగా ఆకర్షిస్తాడు. అసలు మీ అలంకారాలతో నాకేం పని అన్నట్టుంటాడు. ఒక్కో దగ్గర అయితే మీ చూసే హృదయాన్ని బట్టి నేను కనిపిస్తాను అన్నట్టుంటాడు. చూడండి ఎంత అందంగా ఉన్నావయ్యా నువ్వు అసలు, నీలిమేఘ శ్యామ బంగారు. ఇంత దూరం నుంచి షూట్ చేస్తూ ఉన్నా, దగ్గరకు లాగేసుకున్నావుగా మొత్తానికి నీ అందంతో. ఇవన్నీ డిజిటల్ ప్రింట్ లాగా ఉన్నాయి, వీటిని ఏమంటారో తెలీదు. ఈ మధ్య బాగా పూజ గదిలో ఫేమస్ అవుతున్నాయి కదా, అందరూ పెట్టుకుంటున్నారు. ఎంత బాగున్నాయో చూడండి. లైటింగ్ షాప్స్ కూడా ఉంటాయండి మాకు. ఇదిగో మీకు వీటిని ఏమంటారో తెలియదు నాకు, బట్ ఇలాంటివి కూడా ఉంటాయి అన్నమాట. నాకు సగానికి సగం తెలియదు వీటిల్లో పేర్లు, ఈ డెకరేటివ్స్ ఏవి. ఏదో చూసి నయనానందం. కొని పర్మనెంట్గా పెట్టే రోజు వచ్చినప్పుడు తప్పకుండా వాటి గురించి తెలుసుకోవాలి అనిపిస్తుంది. నా మెంటాలిటీ అంతే అన్నమాట. బట్ ఇప్పటి వరకు అయితే ఇగో ఇలా చూపిస్తూ వెళ్తాను, నేను చూస్తూ ఆస్వాదిస్తాను. పర్మనెంట్గా ఉంటాయి అవి. ఎక్కడ పెట్టుకుంటారు వీటిని? పూజ రూమేనా, లివింగ్ రూమా? డిస్ప్లేలోనా? ఓ అదనమాట సంగతి. మొత్తానికి నా దివాళీ షాపింగ్ అయిపోయింది. మా వాడితో క్రాకర్స్ షాపింగ్ అయితే ఉంది. ఇంతే, ప్రమిదలు కొంటాను నేను. ఏవి కూడా చూసినవన్నీ కొన్నాను. ఒకప్పుడు కొనేదాన్ని, అవన్నీ అటక మీద పెట్టాల్సి వస్తుంది. సో పెద్దగా ఇంట్రెస్ట్ చూపించానండి. ఒక 3 డజన్లు కొన్నాను. ఎందుకంటే నాకు గోపద్మ వ్రతం ఉంది. ఈ కార్తీక మాసం అంతా కూడా నిష్టగా ఎవ్రీడే కొత్త ప్రమిద పెట్టాలి అని ఉందన్నమాట. అంటే మనకుండే ఆ ఆటంకం తీసేస్తే. సో అందుకనేసే తీసుకున్నాను. లేకపోతే 1 డజనే అనమాట నేను కొనేది. ఇంకేవి కొన్నాను, పాతవే వాడతాను. లాస్ట్ ఇయర్వి చాలా ఉన్నాయి. కృష్ణుడి విగ్రహం కొనాలి అని నా మనసు చాలా లాగేసింది. కానీ ఏమో నెక్స్ట్ ఇయర్ అన్నా, అంటే అట్లీస్ట్ ఏమన్నా హౌస్ చేంజ్ కావచ్చు, మా ఇంటికి పెయింట్ వేయడం కావచ్చు, అలా ఏదన్నా న్యూ లుక్ తేగలిగితే గనక ఇంతకన్నా నెక్స్ట్ ఇయర్ బాగా వస్తే అప్పుడు తీసుకోవాలి అని ఆలోచన. ప్రస్తుతానికైతే లేదు. కళ్ళతో చూసి మాత్రమే ఆనందం పొందాను. అయినా మనం అనుకోవడం కాదు, ఆయన ఎప్పుడు అనుకుంటారో అప్పుడు, అంటే నా మనసులో ఏ ఆలోచనతో తను రావాలని కోరుకుంటున్నానో అలా అనుకున్నప్పుడు ఆయన తప్పకుండా వస్తారని నేను నమ్ముతాను. సో కృష్ణుడి విగ్రహం మీద నాకు ఎప్పుడు ఉంటుందండి, బ్రాస్ ఇష్టం ఉండదు. మళ్ళీ ఇలా మట్టివి కానీ పింగాణి కానీ ఇందులోనే నాకు అందం నచ్చుతుందన్నమాట. న్యాచురల్గా మట్టి నుంచి వేసినటువంటి ఆ రంగులతో ఉండే కన్నయ్య అంటేనే నాకు చాలా ఇష్టం అనమాట. మళ్ళీ బ్రాస్లో ఇష్టం ఉండదు ఎందుకో. సో అది సరే, నా ఇష్టాలు పక్కన పెడితే ఇది దీపావళి ప్రమిదల షాపింగ్. కొత్తగా ఉన్న కలెక్షన్ అంతా కూడా మనం చూసినంత హాయిగా ఏం ఉండదు. రోడ్డు ఇది ఒక 2 డేస్ బిఫోర్ దివాళీ ఉందనంగా అసలు ఈ రోడ్డు ట్రాఫిక్ జామ్ అంతే. బట్ ఈసారి క్రాకర్స్ ఏం కనపడట్లేదు ఇక్కడ. ఫర్నిచర్ షాప్స్ అన్నీ వచ్చేసాయి క్రాకర్స్ ప్లేస్లో. మరి ఎక్కడ పెట్టారో ఏంటి అనేది మా వాడు ఎలాగో తీసుకెళ్తాడుగా షాపింగ్కి. సో అప్పుడు మీ అందరికీ చూపిస్తాను. సో ప్రజెంట్ అయితే మీ అందరూ ఎంజాయ్ చేశారు అని అనుకుంటున్నాను. ఒక దగ్గర ఆడియో వచ్చి, ఒక దగ్గర ఆడియో లోగా వచ్చి, ఒక దగ్గర హైగా వచ్చి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్. మా వాడు రెడీగా ఉన్నాడు అక్కడ. 7:30 అయిపోయింది. అమ్మ రా అని ఫోన్ చేస్తున్నాడు. సరే ఇంకా వెళ్తా. బాయ్.